అమ్మ నమస్తే. 9 నెలలు అయిపోయిందమ్మ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎలా ఉందంటారు? అది మేం కాదండి. ఒకసారి జనంలోకి వెళ్తే మేము జనసేన వీర మహిళను. మేము ఎప్పుడు కూడా బాగుంది అని ఆ రోజుకి ఈ రోజుకి ఎప్పుడు కూడా మా జనసేన గురించి చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు కూటమి పాలన మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఏ పల్లికి వెళ్ళినా ఏ బజారు వెళ్ళినా నగరంలో వెళ్ళినా కూడా రోడ్లు ఒకటి చూసుకుంటే ముత్యాల లాంటి రోడ్లలో రహదారుల్లో వెళుతూ జనం అందరూ ఈ 5 ఏళ్ల ఈ రాక్షస పాలనలో మనం ఎలా బ్రతికాం, ఎలా ఉన్నాం, అసలు మానసికంగా మన ఈ విధంగా దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డిని జన్మలో మనం రానిద్దామా అనే ఆలోచన వాళ్ళకు కలుగుతుంది. 9 నెలల్లో స్వర్ణ ఆంధ్ర అనుకునేది 9 సంవత్సరాలు. మా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు 47 దాకా కూడా అక్కర్లేదండి, 27 లోపే మేము స్వర్ణాంధ్ర చూపించగలిగే శక్తి మా కూటమి ప్రభుత్వానికి ఉంది. అందరూ సమన్వయంతో ఎవరు ఏ విమర్శలకి ఎక్కడా లొంగకుండా చక్కటి పాలన అందించగలిగే సామర్థ్యత కలిగిన నాయకులు మాకు ఇప్పుడు ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. ఒక చంద్రబాబు నాయుడు గారు రాగలిగితేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అనేది, ఆయన చల్లగా 10 కాలాల పాటు ఉంటే మన ఆంధ్ర కూడా చాలా బాగుంటుంది, మన బిడ్డలందరూ సస్యశ్యామలుగా ఉంటారు అనే అభిప్రాయం జనంలో ఉందండి. అది జనంలో అది ఏ విధంగా పాతుకుపోయిందంటే, మనం ఎందుకు ఒక్కసారి ఓటు అని అడిగితే చిన్నవాడు కదా బాగా చేయగలడు, తండ్రికి ఉన్న పేరులో ఏదన్నా 1% అన్న చేయగలడేమో అనుకుని జనం వేసిన పాపానికి ఒక్కసారి కాదు 100 ఏళ్ళైనా రాకూడదు అనుకునే పరిస్థితి తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డిని ఏమి ఇంకా మేము ఉపేక్షించడానికి వీలు లేనట్లుగా జనం ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు. నిన్నటికి కూడా ఆయన ఒక రోడ్డు మీద నిలబడి ఒక వ్యాఖ్యానించడం చేతగానప్పుడు మాట్లాడినప్పుడు ఊరుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనుకుని మళ్ళీ ఇలాంటి కారుకూతలు కూసుకుంటూ రోడ్ల మీద తిరుగుతూ ఆయన మళ్ళీ ఈసారి కోడిగుడ్లు చెప్పులు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. మనం జగన్మోహన్ రెడ్డి వస్తున్నా అంటే ఇవన్నీ తీసుకుని వెళ్ళాలి, ఎందుకంటే ఆయన వాగే వాగుడికి మనం ఈ విధమైన రియాక్షన్ చూపించాలని ప్రజల్లో మొన్న వాగిన వాగుడు ఆ విధంగా కనపడింది. ఇంకా సిగ్గు లేదా అంటే ఇంకా ఆయన్ని మనం ఏమనుకోవాలి? అసలు నోటితోనే మాట్లాడుతున్నాడా, మెదడుతో మాట్లాడుతున్నాడా, లేకపోతే పక్కన ఎవరు లేక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. ఈ విధంగా పాలన చూసి ఓర్చుకోలేక 9 నెలల్లో పాలన మేము 9 సంవత్సరాల పాలనలాగా ఇంత బ్రహ్మాండంగా నోరు విప్పడానికి వీలు లేనంతగా చెప్పుతో కొట్టినట్టుగా చూపించాం పాలన ఏంటి అనేది. ఇంకా కూడా వాళ్ళకి బుద్ధి రాకపోతే ఇంకా వాళ్ళని మనం ప్రజలు ఉపేక్షించేటట్లేరండి. 9 నెలల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కూటమి ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి వాదనమ్మ. అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలంటారు? రమ్మనండి ఇప్పుడు వచ్చి ఒక్కసారి ఆయన్ని ఒక్కటి ఓటొద్దు. అసలు మనిషి వచ్చి 9 నెలల్లో రాష్ట్రం ఏ విధంగా బాగుపడిందో ఏ విధంగా పాడైపోయిందో ఆయన నిరూపించమనండి. మేమందరం రెడీ, సిద్ధం. ఎవరక్కర్ల మహిళలమే సిద్ధపడుతున్నాం. మేము కూడా ఒక్కసారి వచ్చి ఏటి అగ్రహారం రోడ్లు అంటే ఓన్లీ గుంటూరనే నేను చెప్పట్లా, ఒక గుంటూరు మహిళగా కాకుండా పల్లెటూళ్ళల్లో కూడా రచ్చబండల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మాట్లాడమనండి ఆయన్ని. ఏ విధంగా చెప్పు దెబ్బలు పడతాయో ఆయన తెలుస్తారు. 9 నెలల్లో ఏ విధంగా స్వర్ణాంధ్ర అయిందో బూడిద ఆంధ్ర అయిందో చేశాడు కదా. బూడిద ఆంధ్ర అడుక్కు తినే ఆంధ్రని చేశాడు. 5 ఏళ్లలో అడుక్కు తినే పరిస్థితికి ఆంధ్రాని తీసుకొచ్చాడు. అలాంటిది ఇప్పుడు మేము ఎంత గర్వంగా విదేశాల్లో కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మంచి పేరు తెచ్చుకుంది. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా అమ్మా, జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే ఏదైతే సూపర్ 6 అంటూ సూపర్ 7 అంటూ హామీలు ఇచ్చారో హామీలన్నీ గాలికి వదిలేసి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు, ప్రశ్నించే గొంతుకు లేకుండా చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటాం ఒక ఎత్తు అయితే వెనక రోజా గారు కూడా అదే మాట్లాడుతున్నారమ్మా. మరి ఇంకా రోజమ్మ గురించి మేము చెప్పుకోవాల్సినంత పరిస్థితి కానీ అవసరం కానీ ఆవశ్యకత కానీ మాకు లేదండి. ఆవిడ పేరు మేము ఎత్తాం, మా పని మేము చేసుకెళ్తాము. కాకపోతే ఇప్పుడు మీరు అన్నారు చూసారా, 9 నెలల పాలనలో రాష్ట్రం బగ్గుపోయింది కాదండి. 9 నెలల పాలనలో జనం ఊపిరి పీల్చుకున్నారు. ఎలక్షన్ అయిపోయిన తెల్లారి అందరూ స్వర్ణాంధ్ర కంటే ముందు స్వేచ్ఛాంధ్ర పొందారు. ఎంత నిరంకుశంగా ఎటువంటి కేసులు పెట్టి ఎటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ వయసులో పెట్టిన క్షోభ ఆయన కొట్టింది. అది ఆయనకి తెలియట్లా. ఇంకా తెలియాలంటే మొన్నటిదాకేమో ఈవీఎంలు అన్నాడమ్మా, ఇప్పుడు చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి అంటుంది మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో అప్పుడు వచ్చేదలకి ఇదంతా రిగ్గింగ్ చేసుకున్నారు అంటున్నారు. అన్ని ఆయనకు అనుకూలంగానే ఎందుకని మాట్లాడుతున్నారు అంటారు?
అది భ్రమ అండి. భ్రమలో ఉన్నవాళ్ళు మనం ఏం చేయగలం? మా మెలకులో ఉంటే సమాధానం చెప్తాం, నిద్రపోతుంటే లేపుతాం. భ్రమలో ఉన్నవాళ్ళు మనం ఏం చేయలేమండి. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు. మేము చెప్పం, చేసి చూపిస్తాం అంత. మహిళలకి ఎంతో ఎంతో చేశాను నేను, మహిళల్ని ఎంతో ఆదుకున్నాను, రాష్ట్రంలో మహిళల్ని ఉన్నత స్థితిలో పెట్టాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మహిళలకు ఇస్తా అన్న సూపర్ 6 హామీలన్నీ గాలికి వదిలేసింది అనే మాట జగన్మోహన్ రెడ్డి వాడుతున్నారమ్మో. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ప్రస్తుతం అన్నప్రాసన రోజే బిర్యానీ తినాలంటే కుదరదండి. వచ్చిన గుంటల్లో పూడ్చుకోవడానికే మాకు టైం పడుతుంది. ఇది కేవలం దౌర్భాగ్యం. ఏంటంటే జగన్ పాలనలో దౌర్భాగ్యాన్ని మేము కొంచెం ఇటుకలు, కంకర, సిమెంట్ అంతా వేసి కాంక్రీట్ చేసుకుంటున్నాం అండి. ఈ కాంక్రీట్కి చలనం ఉండదు. ఆ గుంటలు మనిషి లోతు గుంటలు చేశాడు. ఆ గుంటలను పూడ్చుకోవడానికి మా కర్మ ఈ విధంగా పట్టింది. అంటే ఆయనే నేను పలావు పెడతానంటే ప్రజలు నమ్మలేదు. చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతా అన్నాడు. పలావు పాయే, బిర్యానీ పాయే అంటే ఏదో పాయ డైలాగ్ చెబుతున్నాడు కదమ్మా. మాకు పాయలు అక్కర్లేదండి. ఆవకాయ అన్నమైనా ఒక్క ముద్ద ఆంధ్ర ఆవకాయ తిన్నా చాలు మాకు. ఆ బిర్యానీ తిని ఒక్క రోజుతో పొట్టంతా పాడు చేసుకుని సర్వనాశనం చేసుకునే బదులు మా ఆవకాయ పచ్చడితోనో మా గోంగూర పచ్చడితోనో కొంచెం తిని హ్యాపీగా సంతోషంగా. మోడీ గారు కూడా ఒక నినాదం ఇచ్చారు. ఇంతవరకు ఏ ప్రభుత్వాల్లో ఏ అధికారులు ఏ నాయకులు ఇవ్వాలని ఒక మెసేజ్ జనానికి ఇచ్చారు. అందరూ కూడా ఒబేసిటీ తగ్గించుకోండి, ఆహార నియమాలు పాటించుకోండి. ఏ ప్రధాని చెప్పారండి ఇంతవరకు ఇన్ని ఏళ్ల పాలనలో? కాబట్టి ఇది స్వర్ణాంధ్రకి మన ఆంధ్ర వాళ్ళు మహిళలు కానీ మేమందరం చాలా సంతోషంగా ఈరోజు మహిళా దినోత్సవం చేసుకుంటున్నాము. అంటే మేమంతా చాలా హ్యాపీగా ఉన్నామండి. మేము కాదు, మాతో పాటు 10 మంది లేడీస్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా అమ్మా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను తిరిగి వస్తాను 30 ఏళ్ళు ఒక్కొక్కళ్ళంతా చూస్తాను అంటున్నారు కదమ్మా. ఎలా చూడాలంటారు? అంటే ఆయన ఫ్లైట్ ఎక్కి లండన్ వెళ్ళి పడుకుని వస్తే 30 ఏళ్ళ తర్వాత రమ్మని చెప్పండి. ఇప్పుడు ఎందుకు మేము సమాధానం చెప్పడం? 30 ఏళ్ళ తర్వాత ఆయన అన్నాడు కదా, 30 ఏళ్ళు ఆయన చేస్తానండి. 30 ఏళ్ళ తర్వాత ఆయన రావచ్చండి. లండన్లో రెస్ట్ తీసుకోమనండి. హాయిగా పిల్లలతో మనవాళ్ళతో ఆడుకుంటూ ఆయన మా జోలికి రాకుండా ఉంటే మేము బాగుపడగలం అంతే. ఇంకెందుకంటే సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఆంధ్ర జోలికి రాకుండా ఉంటే ఆంధ్ర చాలా బాగుపడుతుంది. అలా కదమ్మా, ఆంధ్రాని కూటమి ప్రభుత్వం నాశనం చేస్తుంది. నేను వస్తేనే అభివృద్ధి చేయగలననే ధీమాతో ఆయన ఉన్నాడు కదా. మరి గత 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధి ఏముందంటారు? మరి అందుకే అక్కడ లండన్లో కూర్చోమన్నామండి. 5 ఏళ్ళ అభివృద్ధికే, అభివృద్ధి చేసిన అభివృద్ధికి ఆయన రెస్ట్ తీసుకోమని మొత్తం మెజారిటీ అంతా కూడా అసెంబ్లీలో కనీసం ఒక సీనియర్ నాయకుడిగా కూడా అనిపించుకోవడానికి లేని పరిస్థితిలో ఉన్నాడు జగన్. ఇంకా ఫ్రస్ట్రేషన్ మనం ఎవరేం చేయలేడు. ఒక పిచ్చివాడు ఒక పక్కన ఉన్నాడు అనుకుని హాయిగా ఆయన ఇంకో 4 ఉన్నారు వజ్రపరి నాయకులు. ఆ 5 కలిసి దుష్ట చతుష్టయం లాగా చక్కగా కూర్చుని వాళ్ళ ఆలోచన వాళ్ళని చేసుకోమని మా పాలన మేము చేసుకోండి. మా జోలికి రాకుండా ఉంటే చాలు. ప్రజల కోసం ప్రజాక్షేత్రం నుంచే పోరాటం మొదలు పెడతాను, ప్రజల మధ్య నుంచే పోరాటం చేస్తాను అంటున్నాడుగా అమ్మ. మరి జగన్మోహన్ రెడ్డి ఆ పోరాటాన్ని ఎలా చూడాలంటారు? మేము వచ్చింది ప్రజల కోసం అని చెప్పాము. ఆయన ప్రజల్లోకి వస్తారు కదా, వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి ఆయన చూసుకుని చక్కగా వెళ్తారు సంతోషంగా. ఇప్పుడు నిద్రగడ గారు లేచారు, ఏం చేశారండి? చక్కగా బెడ్రూమ్లో పడుకుంటున్నారు. ఆ నిద్రగడలాగానే మన జగన్ గారు కూడా హాయిగా చాలా సంతోషంగా ఉంటారు. ఓకే, కావాలంటే అతని పేరు కూడా ఈయన కూడా మార్చుకోమనండి. ఇంకేదైనా నాయుడు పెట్టుకోమనండి. ఆయన రెడ్డి పెట్టుకున్నాడు కదా, ఈయన జగన్ నాయుడు అని పెట్టుకోమనండి ఈసారి. అది చాలా బాగుంటుంది. చాలా ఎంతసేపు మాకు పవన్ నాయుడు అన్నాడు కదా, ఇప్పుడు చక్కగా ఈయన జగన్ నాయుడు అవనండి. ఆయనేమో ముద్రగడ గారేమో చక్కగా రెడ్డి గారు అయ్యారు కదా, ఈయన నాయుడు అవ్వమనండి. ఓకే.